బ్రో ఇది నీకు ఒక్కడికి అర్థమైతే చాలు. ఐఎమ్ రియల్లీ సారీ నేను క్లైమాక్స్ అయిపోయినాక కలుద్దాం అనుకున్నా గానీ, నీకోసం వెయిట్ చేసిన స్టెప్ దగ్గర. బట్ నువ్వు నాకు కనపడలేదు. అందుకే నేను కూడా వెళ్ళిపోయినా. బట్ ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ చేయి. మనం మాట్లాడుకుందాం. డెఫినెట్‌గా మనం మాట్లాడుకుందాం. ఓకే. ఈ సినిమాని ఓటీటీలో కాకుండా, ఈటీవీలో కాకుండా థియేటర్‌లో రిలీజ్ చేద్దామని ఎవడైతే థాట్ ఇచ్చిండో వాడిని ఎట్లా కొట్టినా తప్పులేదండి. మూవీ గురించి, సీన్‌ల గురించి ముందు ముందు మాట్లాడుకుందాం గానీ, సినిమా అంతా అయిపోయినాక బండ్ల గణేష్ గారి ఒక సాంగ్ వస్తది. పాయా 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 అని చెప్పి. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఈ మూవీ కూడా పాయా అని చెప్పి. లిటరల్‌గా సినిమా పోయింది. ఏం లేదు సినిమాలో. నిజంగా చెప్తున్నా కదా, ఈ మూవీకి ప్రీమియర్స్ కాదు కదా, ఈ మూవీని ఈటీవీలో రిలీజ్ చేయకుండా బొక్కనే. నిజంగా చెప్తున్నా. ఓటీటీ కూడా నిజం చెప్తున్నా కదా, ఈ మూవీ ఓటీటీ కూడా బొక్కనే. హాయ్ గైస్, ఇప్పుడే సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మూవీ చూసొస్తున్నా. ప్రీమియర్ షో చూసొస్తున్నా. ఇది సాంప్రదాయం సుప్పిని శుద్ధపూసని కాదు, సాంప్రదాయం లేని సప్పగున్న ముద్దపప్పు సినిమా. ఏమాత్రం ఎంటర్టైనింగ్ గా, ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా, ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేని ఒక కామెడీ థ్రిల్లర్ ఈ మూవీ. అసలు శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత 90s అయినా, దండోరా అయినా, మొన్న వచ్చిన కోట్ అయినా, ఈ అన్ని మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ లాస్ట్ పొజిషన్ లో ఉంటది. అసలు ఏమాత్రం ఎగ్జైటింగ్ గా లేని మూవీ. అసలు ఇట్లాంటి మూవీ ఆయన ఎందుకు ఒప్పుకుండు, ఎందుకు తీసిండు? నాకు తెలిసి ఒకటే రీజన్ అండి. లయ గారితో కాంబినేషన్ సీన్స్ పడుతున్నాయి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 25 years తర్వాత మళ్ళీ లయ గారితో కలిసి చేస్తున్నాను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తప్పితే ఇంకా మూవీలో ఏ ఒక్క పాయింట్ కూడా ఎగ్జైటింగ్ గా లేదు. లిటరల్లీ ఫస్ట్ 20 minutes అయితే బోర్ వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది మూవీలో, ఒక కామెడీ రావట్లేదు, ఒక ఇంట్రెస్టింగ్ సీన్ రావట్లేదు, అసలు ఎందుకు వచ్చింది అనిపించింది. తర్వాత ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అవుతుంది, ఒక మర్డర్ అవుతుంది. దాని తర్వాత ఓకే, కొంచెం మూవీ కొంచెం లైట్ గా ట్రాక్ లో పడ్డది అనిపించింది. బట్ వెంటనే మళ్ళీ గేర్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ కామెడీ ట్రాక్ లోకి వెళ్ళిపోయి ఏమాత్రం ఎంగేజింగ్ గా లేని ఆ థ్రిల్లర్ జోన్ లోకి వెళ్ళిపోయి చాలా రొటీన్ గా వెళ్ళిపోయిందండి. నా వల్ల లిటరల్గా నేను ఫోన్ చెక్ చేసుకుని, నాకు అసలు ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ చెకింగ్ మొబైల్, బట్ నేను ప్రతి 5 minutes ఒకసారి మొబైల్ చెక్ చేసుకుంటూనే ఉన్నా. అంత ల్యాగ్, అంత స్లో మూవీ నడుస్తూ ఉంటుంది. ర్యాండమ్గా అక్కడ కింద టైం లైన్ వేస్తారు. 10:40, 11:10, 12:40, ఈవినింగ్ 4:30 అని చెప్పి ఎందుకు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. సినిమా మొత్తం 1 day లో అయితే అని చెప్పనీకి వేస్తుర్రా? చెప్పే అవసరం ఏముంది? ఆడియన్స్ కి తెలుస్తుంది కదా, అంత బుర్ర తక్కువ కదా వాళ్ళ ఆడియన్స్. నాకు అర్థం కాదు ఇదేం డైరెక్షన్ నాయన. ఇంకా మూవీలో చిన్నపిల్లడు లెక్క చేసిన రోహన్ ఈ మూవీకి ఇరిటేటింగ్ క్యారెక్టర్ అండి. వాడితో 1-2 జోకులు పెళ్ళిన తప్పితే మిగతా మూవీ అంతా రోత కామెడీ. నాకైతే వాడు స్క్రీన్ పైన వచ్చిన ప్రతిసారి క్రింజే అనిపించింది. అది ఇన్నోసెంట్ అనుకుంటారు కానీ చాలా క్రింజ్ ఉంది. ఈ మెయిన్ లీడ్ శివాజీ గారు, లయ గారు, రోహన్ కాకుండా మూవీలో కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ధనరాజ్ అయినా, ఆలీ అయినా ఎంత ఇర్రిలవెంట్ గా వస్తాయంటే ర్యాండమ్ గా వస్తా ఉంటాయి. లిటరలీ 1% కూడా లాజికల్ లేని సీన్స్ పడతా ఉంటాయి. అలీ గారితో వచ్చే సీన్స్ అన్ని ఇల్లాజికల్ అండి. ఒక ఇంటర్వెల్ సీన్ పడుతుంది, అమ్మ దొరికిపోయారు నాయన, ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చిన ఒక 10 నిమిషాలకు సల్లబడ్డం. అంటే ఈ తొక్కలో లాజిక్ కోసం ఇంత ఇంటర్వెల్ బ్యాంగ్ అనిపించింది. నాకైతే కోపం వచ్చింది, లిటరల్ ఇరిటేషన్, కోపం వచ్చింది. అది ఎంత ఇల్లాజికల్ ట్విస్ట్ అంటే నాకు తట్టుకోలేకపోయినా. ఈ ట్విస్ట్ కోసమా ఇంత ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిరని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆలిగారి కామెడీ వస్తూ ఉంటుంది, ఆలిగారి సీన్స్ వస్తూ ఉంటాయి. మీరు చూడండి కాదు, మీరు చావండి. ఫస్ట్ హాఫ్ లో ఒక అరగంట, సెకండ్ హాఫ్ లో ఒక అరగంట సినిమా ముందు కదలదు. అసలు సినిమా ముందుకే కదలేదు. కొంచెం అంటే కొంచెం కూడా ముందుకు కదలదు. అరే లిటరల్ గా ఎంత అన్ఇంట్రెస్టింగ్ సీన్స్, అంత బోరింగ్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఈ మాత్రం తొక్కలో స్టోరీ చేసుకుని అసలు డైరెక్టర్ ఈ మూవీకి ప్రీమియర్స్ ఎందుకు వేసిరా అనిపించింది. ఆలిగారితో కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, పేలదు. చెమ్మక్ చంద్రతో సెకండ్ హాఫ్ లో ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, పేలదు. లయ గారితో ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, పేలదు. రోహన్ తో ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, పేలదు. లిటరల్ గా ఏ ఒక్క ట్రాక్, ఏ ఒక్క సీన్, ఏ ఒక్క ఎమోషన్ ప్రాపర్ గా వాడుకోవడానికి ఒక చెత్త సినిమా. ఇంకా లాస్ట్ అరగంట ఫాదర్స్ అండ్ ఎమోషన్ అని చెప్పి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్ అని చెప్పి ఒక ట్రై చేసిరు 10 నిమిషాల ట్రాక్. ఇంత అంటే ఇంత కూడా ఎమోషన్ కనెక్ట్ అవ్వము, బికాస్ అంత ప్రాపర్ గా పండట్లే వాళ్ళ సీన్స్. లాస్ట్ అరగంట కొన్ని ట్విస్ట్ రివీల్ చేస్తారు. అయ్యమ్మా ఇది ట్విస్ట్ ఆరా నాయన అనిపించింది. నేను చెప్తున్నా కదా, 2.5 గంటలు అయితే టైం బొక్క పెట్టుకున్నా ఈ మూవీకి. నేను ఏ మూవీ కూడా ఇది ఒక చెత్త సినిమా, ఈ మూవీకి వెళ్ళనని చెప్పగాని ఈ మూవీకి మాత్రం మేము హ్యాపీగా చెప్పేస్తా, ఈ మూవీకి వెళ్ళకండి, ఇది ఒక చెత్త సినిమా. ఐఎమ్ సారీ, బట్ దిస్ ఈజ్ నాట్ ద మూవీ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ శివాజీ గారు. మూవీలో ఏమన్నా బాగుందా అంటే శివాజీ గారికి, లయ గారికి అక్కడక్కడ కొంచెం వాళ్ళ ఓల్డ్ జనరేషన్ లో వచ్చిన మూమెంట్స్ కొన్ని 1-2 వర్కౌట్ అయితే ఉంటాయి. దట్టు ఒక 10 నిమిషాలు కూడా ఉండవు అంతే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. సో ఇది గైస్, ఎక్సెప్ట్ శివాజీ గారి యాక్టింగ్ అక్కడక్కడ కొంచెం లైట్ గా ఉన్న కామెడీ తప్పితే మూవీలో ఇంకా ఏమీ లేదు. నాకైతే నచ్చలేదు. ఈ మాత్రం తొక్కల సినిమాకి రివ్యూ అయ్యడానికి నేను ఇంటికి పోయి లైట్స్ ఆన్ చేసుకొని కెమెరా మొత్తం సెటప్ చేసుకొని నాకు చెప్పేంత ఓపిక లేదు. లిటరల్ గా ఒక కాలనీకి వచ్చి లైట్ ముందర నిలబడి రివ్యూ ఇస్తున్నా. అంత డిసింట్రెస్ట్ నాకు రివ్యూ. బట్ మీకు మాత్రం నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.